హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు డే 2 వెళ్దాం డ్యూటీకి అని మార్నింగ్ వెళ్తున్నా. ఈరోజు కూడా నిన్నలాగానే వర్షం పడతా ఉంది, చినుకులు పడతా ఉన్నది. మా జీవితం అని పోవాల్సిందే కదా, పని చేయాల్సిందే కదా. పోతానే మా ఇంటి ముందర కొద్దిగా ముందే పోతే చిన్న కాలువ లాంటి వస్తాను, ఆడ ఒక్క బస్ తప్ప కార్ పాస్ కానీ వెయిట్ చేయాలి కదా. ఒక బస్సు పోయింది దాని కదా, ఇంకోటి వస్తుంది దాని కూడా తప్పించుకొని పోయిందానంటే ఇంత టైం చూడదు. కాలువ చూపిస్తాయి ఇట్లా గ్రామ పంచాయతీలు అంటే బీపీఎంపీ అంటారు, వాళ్ళు కరెక్ట్ ఉండేవాడు. అది దాటిపోయినాకంటే ముంగట చూసిన ఎంత ట్రాఫిక్ ఉంటాయి అనుకున్నాను. ఆహా, రోడ్ ఖాళీ నేను పోతున్నా, ఆరామ్సే పోయినా. చూద్దాం ఇంకా ఉందా ట్రాఫిక్ ఉంటా అనుకున్నా. వచ్చిన ఇక్కడ సిగ్నల్ ఉంటుంది ఒకటి, ఆ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ కొద్దిగా ఉంది, ఎక్కువ కూడా లేదు మనకి ట్రాఫిక్. ఈరోజు నిన్న నైట్ మాత్రం గోల అయింది ట్రాఫిక్. 3-4 గంటలు పట్టింది ఆఫీస్ కంటే వచ్చిందాకంటే. ఈ సిగ్నల్ కూడా ట్రాఫిక్ లెక్క లేదు. అబ్బా బచావ్ అయిపోయిన ఈరోజు. ముందరకు వచ్చిన పక్కకు కోళ్ళ బండి చిన్న పడ్డది. అలా రోడ్డు కోడి ఎవరు తింటారు, కోడి బ్రేకులు చచ్చిపోయి చూడు, కోడి అలా చచ్చిపోయి వాసన చేస్తున్నాడు. ఇది మా తెలంగాణ భాష, ఎవరైనా అనుకుంటే తప్పనుకోర్రి. అట్లనే ముందర పోతా ఉన్నా. ఇది మార్కెట్ అంటారు, మార్కెట్ రోడ్ మార్కెట్. ఇది స్కూల్ ఉన్నది ముంగట, స్కూల్ కోసం ఇంత ట్రాఫిక్ జామ్ చేస్తారు రోడ్డు. ముంగట వచ్చిన ట్రాఫిక్ అయిపోయింది. ఇంకో సిగ్నల్ వేసిన, దాని తర్వాత ముందట ఈ బెంగళూరు బస్సు బిఎంసీ బస్సు ఎప్పుడు కూడా తక్కువ చేయడు. వాడు ఎప్పుడు బ్రేక్ కొడతాడో, ఎప్పుడు ఏడాస్తాడో వాడికే తెలియదు. ఎన్నికలు గుది కూడా ఒకటి తప్ప ఏముండదు. దాన్ని దాటుకొచ్చిన అక్కడ ముందర పోతే, ఇక్కడ రైట్ సైడ్ పోతే ఇక్కడ చూపిస్తా నాగర్బావి అంటారు ఈ రూట్ నాగర్బావి పోతే రైట్ సైడ్. ఇంకా స్ట్రేట్ పోతే మనకు వస్తుంది సుమ్నల్లి ఫ్లైఓవర్ అని వస్తుంది. మన ఆ ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి రైట్ తీసుకొని మనం ముంగట వాళ్ళే చూపిస్తాం మీకు. ఈరోజు అంతా ట్రాఫిక్ లేదు, ఈరోజు మస్తు మజా ఉన్నది, ఆరామ్సే పోతున్నా. కానీ ముందర వ్యూ మాత్రం బాగుంది, మస్తు ఉంది. రోడ్డు ఎట్లుంది, ఆకాశం మబ్బులు నింపుకొని వచ్చిన అబ్బా ఆటోలు అన్ని ఆటలు వచ్చిన ఆటోలు. ఈ పోరాడు చూడు, స్కూల్ పోయి చదువుకోరా అంటే బండి మీద పండుకుంటాడు. అయ్యేమో వెనక కూర్చున్నాడు, ఈ పోరాడేమో ముంగట పండుకుంటాడు. గురుకలు కొడుతున్నాడు పోరాడు. చదువుకోరా అంటే పండుకుంటాడు. ఈ ఫ్లేవర్ దాటిమంటే ఈ ఫ్లేవర్ దాటినాకడ ఇక్కడ ఇంకొద్ది ముందు పోతే సర్వీస్ రోడ్ వస్తుంది. సర్వీస్ రోడ్ తర్వాత మనం రైడ్ ఎక్కితే మన రింగ్ రోడ్ మీకు చక్కగా పోవాలా 16 కిలోమీటర్లు మనకు వస్తుంది. ఇదే సర్వీస్ రోడ్. ఇక్కడ రైడ్ తీసుకుంటే ఒకటే రూట్, కానీ వ్యూ మాత్రం మజా అనిపిస్తుంది. ముందర ఈ సర్వీస్ రోడ్లో పోతే వ్యూ చూపిస్తుంది, మంచిగా ఉంది వ్యూ మాత్రం బాగుంటుంది. ఎక్కువ ట్రాఫిక్ ఉండదు ఈరోజు, చాలా బాగా పోవచ్చు ఈరోజు. ఎలా ఉంది, చిన్నగా పోతుంది మన గాలి రోడ్డు మీద. ఆకాశం మాత్రం మొత్తం మబ్బులతో నిండి ఉన్న చూడండి. ఎంత పడుతుందో అనుకుంటున్న వర్షం కానీ చూద్దాం సాయంత్రం దాకా. కానీ కొద్దిగా ముందర ఇంకో ఫ్లైఓవర్ కడుతున్నారు. అది ఎన్ని ఏళ్ళ వచ్చి 6-7 ఏళ్ళ నేను బెంగళూరు వచ్చి ఇప్పుడు కటింగ్ చేసింది లేదు వాళ్ళు. ఈయనేగో ఎప్పుడు వచ్చినా ట్రాఫిక్తో నిండి ఉంటుంది. ఈయన అవుతుంది 10-20 నిమిషాలు తినమ్మా. ఎప్పుడు కడతారో ఏమో అర్థమే కాదు ఇది. అందరం మా అన్న అన్నాడు, ఒక అన్న ఉంటాడు మా పెద్దపల్లి, ఇక్కడ వచ్చాడు ఆయన కూడా పికప్ చేసుకున్నా. ఎటు పోతున్నావురా అంటే ఆఫీస్ అన్న వచ్చి కూర్చున్నాడు. ఆయన ముందు దిగిపోయింది ఆల్రెడీ. ఇక ఇది జయనగర్ అంటే జయనగర్ ఏరియా ఉంటుంది ఒకటి. ఆ జయనగర్ ఏరియా చూడండి పచ్చి చెట్లతోని. ఎంత ఏమన్నా కానీ పల్లెటూరు సిటీనే. ఎంత పెంచిన చెట్లు మన పల్లెటూరు లాగా మాట రాదు, కానీ బాగుంది. గ్రీనరీ ఉంది చూడండి. మెట్రో స్టేషన్, మెట్రో రైల్ ఇది పైన పిల్లర్. ఈ మెట్రో పిల్లర్లు కట్టే బదులు గరిబడికి అదే పైన వేస్తే 4-5 ఇండ్లు అవుతాయి. సిటీ కదా. దాని తర్వాత వచ్చిన ముందర జయనగర్ ఎంట్రీ అయినా మా మేడం పికప్ ఉంటుంది. మేడం పికప్ చేసుకొని పోతే మేడం పికప్ అయిపోయింది. డ్రాప్ కూడా అయిపోయింది. మన కర్ణాటక విధానం
చేసి వచ్చిన మా పార్కింగ్ దగ్గరకు వచ్చిన బండి పార్క్ చేసేసిన మా పిల్లగాడు ఒకడు మా ఫ్రెండ్ గారు శంకర్ అని అందరికి పోతే వాడు మా పడుకొని లోపల కూర్చొని ఫోన్ చూస్తున్నాం. ఇంకోటి కలిసి అలిపోయి నమస్తే అంటే ఆ సైడ్ కొడుతుంది లేకపోతే కూర్చున్నా మధ్యాహ్నం టైం అవుతుంది రారా తిందామన్నా వచ్చిండు బండి పెట్టేసిన తీసుకున్నా టిఫిన్ డబ్బా ఓపెన్ చేసిన ఏం పెట్టిందమ్మా ఈరోజు మా ఆవిడ తిన్నా అబ్బా నువ్వు అర్ధగంట రెస్ట్ చేసిన మళ్ళీ మా మేడం పోయింది ఇంటికి పోదాం టైం అయినా అట్లా పోతే నెక్స్ట్ దగ్గర పోతుంది మేడం షాపింగ్ చేస్తా అంటే సైడ్ పోయి ఆడపోతే వర్షం తీసుకొచ్చిన మళ్ళీ మేడం కూడా చేసిన మంచి ఇవన్నీ పార్కింగ్లో పెట్టిన ఎట్లా పడుతుంది మన బండి ఆకాశం మళ్ళీ నింపుకొని వస్తున్నది. కానీ ఒకటి అనుకుంటామన్నా జీవితంలో కష్టాలు మనకి అనుకుంటాం కానీ మనకంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడండి సపోజ్ అందరూ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. సాయంత్రం అయింది కదా అందరు ఒక్కొక్కరు వెళ్ళిపోయారు ఇంటికి. ఇక మనకు 6 గంటల ఎప్పుడైతే టైము 6:30 మన టైం అవుతుంది. మేడం వచ్చింది డ్రాప్ చేసిన ఇక పోతున్నా ఇంటి సైడ్ బయలుదేరిన డీమార్ట్ పక్కనే మస్తు షాపింగ్ చేసుకున్నాం. కూడా పైసలు ఇవ్వరు వస్తాయి మీరు అంత సపోర్ట్ చేసే పైసలు వస్తాయి. చూద్దాం సాయంత్రం ట్రాఫిక్ ఇట్లా అనుకున్నా కానీ ఈరోజు ట్రాఫిక్ లేదు, ఎక్కువ ట్రాఫిక్ లేదు ఈరోజు. ఆరామ్సే పోతున్నా. మేబీ ఈరోజు తొందరగా రీచింది అనుకుంటున్నా ఇంటికి. చూడు ఎట్లా రోడ్ అనుకుంటారు అందరూ బెంగళూరులో బండి నడుపుడు ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం. హైవే మీద ఎంత ఎక్స్పీరియన్స్ కావాలనో బెంగళూరు లోపల సిటీలో కూడా నడపాలంటే అంత ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంటికి వచ్చి నేను నడుపుతాను వీడని చూడు రైట్ సైడ్ అయితే జామ్ అయింది. ఇది రింగ్ రోడ్ ఎమ్మెల్యే రింగ్ రోడ్ అని చెప్పిన పొద్దున పోయేటప్పుడు ఎక్కడ జామ్ అవుతాము. ఈరోజు నైట్ జామ్ ఉంది, ఫుల్ జామ్. ఇది వచ్చి నైట్ రోడ్ కరెక్ట్ అవుతుంది. ఈ నైట్ రోడ్ పోయేటప్పుడు జామ్ అయింది. ఇక్కడ ముందర కనబడేది మీకు మైసూర్ హైవే ఇది టన్నల్. దీని లోపల నుంచి మనం ముందర పోతే మన ఏరియా వస్తుంది. ముందర ఏరియా బాగుంటుంది. బస్సు వాడు ఈ బిఎంటీ బస్సు చెప్పినా ఎంత ముందు వాడికి అస్సలు పోద్దు. వాడు ఎప్పుడు అతడు ఎప్పుడు గుర్తుతాడో వాడికి తెలియదు. వచ్చింది మన ఏరియా వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ పోతే మనది ఫ్లైఓవర్ కింద పోతే బాగుంటుంది. ఈ వ్యాగనర్ బండిలు బీహారీ వాళ్ళు ఎట్లా ఆపుతారు, ఎప్పుడు ఆపుతారు, ఎప్పుడు బ్రేక్ కొడతారు, పాన్ గుట్కాలు తిని రోడ్ల మీద ఉంచి నాశనం చేస్తున్నారు రోడ్లన్నీ. అబ్బాబ్బాబ్బా ఏడ ట్రాఫిక్ కావద్దనుకున్నా ఆడనే ట్రాఫిక్ జామ్ అయింది. కానీ ఇక్కడ కానిస్టేబుల్ పెట్టారు ఒకళ్ళు గుడ్ మంచిగా చేసారు. కానిస్టేబుల్ పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. వచ్చి బండిలో సిఎన్జి అయిపోయింది. సిఎన్జి ఫుల్ చేసుకున్న ఇంటి సైడ్ వచ్చేసిన. ఇక ఇంటి సైడ్ వచ్చిన అమ్మ చాలా అయిపోయింది ఈరోజు. ఓకే బాయ్, రేపు కలుద్దాం.